ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఏదో రూపంలో ఉంటారు. అదే ధర్మం 4 పాదాల మీద లేకపోయినా ఒక పాదం మీద నిలబడుతుంది అన్నదానికి ఇవాళ కొమ్మినేని గారికి బెయిల్ రావడం అండ్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క యాడ్ స్టిక్ తో మెజర్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇవాళ జర్నలిజం ఫెటర్నిటీని లీగల్ ఫెటర్నిటీ పరిరక్షించిందని మాత్రం గర్వంగా చెప్పొచ్చు. ఓకే రైట్. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే అండి సార్, ఎలా చూడాలి కొమ్మినేని గారికి బెయిల్? నవ్వినంత మాత్రాన అరెస్టులు చేస్తారా, జైల్లో పెట్టేస్తారా? ఇదో చెంపపెట్టు అట. ఇక్కడ ప్రసాద్ గారికి అలానే వెంకటరెడ్డి గారికి 99 టీవీ ప్రేక్షకులకి మీకు మీ సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు. ఎంచేదంటే గతం నుంచి కూడా అనేక సంఘటనల్లో బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది జస్టిస్ విఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి తీర్పు బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు పోయినట్టు కాదు. శాంతి ప్రసాద్ గారు మనం గమనించాలి. మీరు మాట్లాడండి. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు పోయినట్లు కాదు. కానీ నేర ఆరోపణ చేయబడింది, నేర ఆరోపణ నిర్ధారణ ఇచ్చి సాక్షి అనంతరం నిర్ధారణ అయితే శిక్ష చేస్తారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు నుంచి బయటపడినట్టుగా మనం భావించకూడదు. రెండోది, ఇక్కడ పత్రికా స్వేచ్ఛని గౌరవిద్దాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన నవ్వినందుకు ఒక్కదానికే కాదు. ఆల్రెడీ కృష్ణరాజు గారు ఏం చెప్పాడు? అది వేశ్య రాజధాని అన్నాడు. అక్కడ 150 సంస్థలు ఉన్నాయన్నాడు, స్వచ్ఛంద సంస్థలు. ఎయిడ్స్కి అక్కడే అమరావతి కేంద్రంగా ఉందన్నాడు. అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు. ఇవి తప్ప కాదా ఫస్ట్ నిర్ధారించుకోవాలి. డెఫినెట్గా దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే. కానీ ఎక్కడొచ్చిందంటే సుబ్బారావు గారు అదే రిక్వెస్ట్, ఆయన మాట్లాడిన 100% తప్పు. అసలు నా పదాలు మనం కూడా వాడచ్చు సార్, దయచేసి డాష్ పదం అని వాడదాం లేదా మురికి పదం అని వాడదాం. ఎందుకు ప్రతిసారి దాన్ని మన పదాలు మనమే అవమానించుకుంటున్నాం. కృష్ణరాజు గారు 100% తప్పు. రాష్ట్ర ప్రేమ మన రాజధాని, దాన్ని ఆ విధంగా వివాదించి మాట్లాడడం తప్పని నేను కూడా చాలాసార్లు చెప్పాను. నేను చెప్తున్నాను కృష్ణరాజు మాడింది 100% తప్పు. శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, చిన్న అంశం ఏంటంటే, అవును నేను కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనో హిందూలోనో చూశాను అన్నాడు. అంటే పరోక్షంగా ఆయన దాన్ని సపోర్ట్ చేశాడు. రియల్ గా మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనో హిందూలోనో అమరావతిలో ఇలాగా సెక్స్ వర్కర్స్ ఉన్నారనో, లేకపోతే అమరావతి ఇలాగా వేశ్య కేంద్రమనో, లేకపోతే అమరావతి ఇలా ఏడ్చుందనో, లేకపోతే అమరావతిలో ఇలాగ 150 సంవత్సరాలు పనిచేస్తున్నాయని ఏమైనా వచ్చిందా వార్త? అసలు వార్త రాకుండా వార్తను చూసినట్టుగా చెప్పడం వలన పరోక్షంగా ఆయన యొక్క వాదనని సపోర్ట్ చేశారనేది ఇక్కడ గూఢార్థంగా మనం చూసుకోవాలి. ఆయన నవ్వినందుకు కాదు. నవ్వడం అనేది ఎవరైనా అవుతారు, నవ్వినందుకు కాదు. అది ఇక్కడ మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకోటి కూడా చూశాను. ఆయన సీనియర్ జర్నలిస్టు, నేనేం కాదన్నాను. కానీ ఆయన లక్ష్మీపార్వతి గారితో ఒక సంఘటన నేను చూశా. దాంట్లో పాపం భీమవరం నుంచి ఎవరో రాజుగారు అనుకుంటాను, ఆయన ఫోన్ చేసి ఆమె గురించి కొద్దిగా ఆమె విడాకులు ఇవ్వకుండా వచ్చి ఇలా చేసింది అని అలా టచ్ అవగానే ఇమీడియట్గా ఫోన్ కట్ చేశారు. ఆయన మీద చాలా ఆవేశాన్ని, ఉక్రోషాన్ని వెళ్ళగక్కారు శ్రీనివాస్ గారు. మంచిది, ఏ మహిళ అయినా ఒకటే, మహిళ హక్కులను పరిరక్షించాల్సిందే. కానీ ఆ స్పందన, ఆనాడు వచ్చిన స్పందన ఇప్పుడు ఎందుకు రాలేదనేది ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. పత్రికా స్వేచ్ఛ కాదండి, ఇలాంటి చర్చల ద్వారా మహిళల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటము, వాళ్ళ యొక్క శీలాలను చింకించడము, ఆ ఒక ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ఏదో ఒక వర్గానికి చెందినని చెప్పటము, లేదా సంకర జాతిని సంబోధించడము, ఇవన్నీ కూడా మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. అది ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పే. అది భారతి గారిని అనివ్వండి, అనివ్వండి, అమరావతి అనివ్వండి. కానీ ఇంకోటి కూడా అన్నారు ఏంటంటే, గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి చేయొద్దని చెప్పేసి బెయిల్ తిరస్కరించిన సంఘటనలు చూసాము. ఇలాంటి చేయొద్దని హెచ్చరిక చేసిన సంఘటనలు చూసాము. ఒకటే మనం చూడకూడదు, కామన్ గా బెయిల్ అనేది ఏజ్ని కన్సిడర్ చేసి బెయిల్ ఇస్తారు. దాంట్లో ఉన్న గ్రీవెన్సీని చూస్తారు. బికాజ్ కొన్ని సెక్షన్లు తీసేసినారు కాబట్టి మిగిలిన సెక్షన్లు
5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం జైలు పడే శిక్షలు ఉన్న నేరాలు ఉన్నాయి కాబట్టి అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ని అప్లై చేసి ఉండొచ్చు. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్షలే కాబట్టి ఇవి పార్టీ వారిని నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వండి, దాంట్లో తీవ్రత లేదు కాబట్టి. వీళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు, దీంట్లో తీవ్రత ఉన్నది కాబట్టి అరెస్ట్ యొక్క ఆవశ్యకత ఉన్నదని చెప్పించారు. కాబట్టి దాన్ని న్యాయస్థానం అవసరం లేదు, బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇచ్చి విచారణ జరుపుకోండి అంది. అంత మాత్రాన ఏదో విజయం సాధించేసినట్లు లేకుంటే పత్రిక స్వేచ్ఛ వచ్చేసినట్టు ఇలాంటివే మాట్లాడించమని చెప్పేసి కాదు దాని అర్థం. ప్రజల ముద్దాయిల హక్కు, నేర ఆరోపించబడిన వ్యక్తుల యొక్క హక్కుల్ని పరిరక్షించడంలో ఒక భాగంగా చూడాలి తప్ప నేర ఆరోపించబడిన వ్యక్తి నేర నిరూపణ అయిన వ్యక్తి కాదు. కాబట్టి ఈ సెక్షన్లన్నీ కూడా తీసేసినట్టు కాదు, మిగిలిన సెక్షన్లు దాని మీద విచారణ జరుగుద్ది, విచారణలో అది నిర్ధారణ అవుద్ది. ఈయన ఎందుకు ఆ పదాలు వాడాలో న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. డెఫినెట్ గా అది నేరానికి దగ్గరగా ఉన్న అంశాలు అనేది కాదని చెప్పాలి సుప్రీంకోర్టు. రైట్ సార్, బెయిల్ ఇమ్మని చెప్పింది. ఓకే, కాబట్టి ఆ దిశలో ఆలోచించాలి. అంత మాత్రం బెయిల్ ఇచ్చినంత మాత్రాన అంతా కూడా మనకు వచ్చేసింది, విజయం సాధించేశాము, ఇంకా కొమ్మినేని గారికి ఇంకేమీ ఫర్దర్ గా న్యాయస్థానాల్లో ఏముండదు, విచారణ ఉండదని ఆలోచించవలసిన అవసరం అయితే లేదనేది చాలా స్పష్టం వర్మ గారు. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు వర్మ గారు వచ్చిన సబ్మిషన్ ఇస్తారా? ప్యానల్ అనే సోదరులకు చూస్తున్నట్లు వర్మ గారు చెప్పండి. ప్రసాద్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినపడుతున్నాను ఇప్పుడు. శాంతిప్రసాద్ గారు వినపడుతుందా? వినపడుతుంది. శాంతిప్రసాద్ గారు, కొమ్మినేని గారికి సుప్రీం